సో పవన్ కళ్యాణ్ జగన్ కాళ్ళ మీద పడుతున్నట్టు వైసీపీ వాళ్ళు కూడా క్రియేట్ చేసి మొన్న పెట్టారు. సో ఇవన్నీ చూసి పవన్ కళ్యాణ్ కోర్టుకెళ్ళాడు. అట్లాగే లోకేష్ కూడా గతంలో కోర్టుకెళ్ళాడు. జగన్ అండ్ వైసీపీ వాళ్ళు కూడా దీనికి కౌంటర్గా మాట్లాడడం అనేది చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలకృష్ణ సినిమా జగన్ చూస్తున్నాడని, జగన్ ప్రమోట్ చేస్తున్నాడు బాలకృష్ణ సినిమాని తీసుకొస్తున్నారు. దీనికి ఒక నేపథ్యం కూడా ఉంది. అదేంటంటే బాలకృష్ణ ఫ్యాన్ జగన్ అని, జగన్ కడప బాలకృష్ణ ఫ్యాన్స్కి, ఎన్బికే ఫ్యాన్స్ అసోసియేషన్కి అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నాడనేది చాలామంది చెబుతారు. అది మేబీ నిజం కావచ్చు. రాయలసీమలో బాలకృష్ణకి ఫ్యాన్స్ బాగా గట్టిగా ఉంటారు కాబట్టి జగన్ కూడా ఆయన చదువుకునేటప్పుడు నచ్చి ఉండొచ్చు. అంటే పర్సనల్గా మనకు ఒక సినిమా, ఒక యాక్టర్ నచ్చడం వేరు. అది కూడా ఒక ఏజ్ ఉంటుంది. నాకు ఇప్పుడు నేను ఇంటర్మీడియట్లో నాకు నచ్చిన స్టారు ఇప్పుడు నాకు నచ్చకపోవచ్చు. సో కాబట్టి అప్పుడు జగన్కు ఉండొచ్చు. అందుకనే బాలకృష్ణ కాల్పుల కేసు వచ్చినప్పుడు కూడా జగనే వాళ్ళ నాన్నని పట్టుబట్టి బాలకృష్ణని సేవ్ చేయాలని ప్రెజర్ చేశాడు అన్న టాక్ కూడా నడుస్తుంది బయట. అంటే జగన్ వల్లనే బాలకృష్ణ బయటపడ్డాడు, లేకపోతే రాజశేఖర రెడ్డికి బాలకృష్ణని కాపాడాల్సిన అవసరం ఏముంది, సో జగన్ అభిమాని కాబట్టి తన అభిమాన హీరోని సేవ్ చేయాలి అని నాన్నని ప్రెజర్ చేశాడు, దానికోసం ఏం చేశాడు అనేది కూడా ఉంది అనమాట. ఏదేమైనా ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది. కానీ బాలకృష్ణకి జగన్కి ఆ తర్వాత వైరం అనేది పెరిగింది. ఈ మధ్యకాలంలో మొన్న కూడా అసెంబ్లీలో ఆ సైకో గాడని జగన్ని ఓపెన్గానే బాలకృష్ణ అన్నాడు. బాలకృష్ణ గురించి కూడా వైసీపీ వాళ్ళు కూడా విపరీతంగా నెగిటివ్గా కామెంట్లు పెట్టడం, ఇతను మెంటల్ సర్టిఫికేట్ని ప్రచారంలోకి తీసుకురావడం, ఇవన్నీ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో సినిమాలు వచ్చినప్పుడు ఇవన్నీ మనకి రాజకీయాలకి కాదేది రాజకీయాలకి అనర్హం అన్నట్టుగా ప్రతిదీ రాజకీయం చుట్టూనే దొరుకుతుంటుంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి జగన్ ఫోటోని వీళ్ళు వైరల్ చేయడం, వీళ్ళు ఈ సినిమాను ప్రమోట్ చేయడం కోసం తెలుగుదేశం మీడియా రంగంలో ఎదిగి తెలుగుదేశం మీడియా దీన్ని రకరకాల ప్రచారం చేయడం. నిన్న కూడా ఎవరో ఒక ఆమె తెలుగుదేశానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఓనరు ఇది 3 కోట్ల టికెట్లు అమ్ముడుపోయినాయని చెప్తే దానికి అసలు మొత్తం హైదరాబాద్ పాపులేషనే 1 కోటి లోపల ఉంటే 3 కోట్ల టికెట్లు హైదరాబాద్ ఎలా అమ్ముడుపోయిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాళ్ళు పెడుతున్నారు. ఇలాగా ఏంటంటే ఇప్పుడు ఈ రాజకీయాలు ఎక్కువైపోయినాక ఎక్కువ మంది తెలుగుదేశం అభిమానులంతా ఈ సినిమాను ఓన్ చేసుకొని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం హిట్ చేయాలని వీళ్ళు ప్రమోట్ చేయడం, ఎట్టి పరిస్థితుల్లో ఫ్లాప్ చేయాలని వాళ్ళు రంగంలో ఎదిగి వాళ్ళు నెగిటివ్ చెప్పడం. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలివిగా తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే జగన్నే వాడుకుంటున్నారు. జగనే ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నట్టు, జగనే అఖండ 2 చూస్తున్నట్టు ఇలాగా వీళ్ళు చేస్తున్నారు. సో ఇది అంతా కూడా ఒక రకమైన ప్రాపగండా, యాంటీ ప్రాపగండా వార్ఫేర్లో ఇది కామనే. ఇది అన్ని చోట్ల జరుగుతుంది. ఆంధ్రాలో కొంత ఎక్కువ జరుగుతుంది, ఎందుకంటే అక్కడ ప్రతిదీ రాజకీయం కాబట్టి అది ఎక్కువ జరుగుతుంది. ఓవరాల్గా ఇదంతా కూడా సినిమాకైతే నెగిటివ్ కాదు. ఈ సినిమా గురించి చర్చలో ఉండడం అనేది మంచిదే. ఏది లేనప్పుడు జనాలు ఎక్కువగా నీ మైండ్లోకి పాపులర్ సినిమా వస్తున్నప్పుడు ఏ సినిమా చూద్దాం అనుకున్నప్పుడు ఇదే మైండ్లోకి వస్తూ ఉంటుంది. సినిమా చూడాలని డిసైడ్ అయిపోయిన వాళ్ళకి ఏం సినిమా సరే ఏదో ఒకటి చూద్దాం, అది అఖండ ఉంది కదా అని వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ రకంగా పబ్లిసిటీ అనేది ఫైనల్గా పనికొస్తుంది. ఆ రకంగా చెప్పుకోవాలంటే జగన్ ఇండైరెక్ట్గా అఖండ 2 ప్రమోషన్కి ఉపయోగపడుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు.